రోజు అబద్ధాలతో వార్తలు రాసే ఈనాడు, ఆంధ్రజ్యోతి, అర్ధజన్ మీడియా అదే నిజమని నమ్మమని నమ్మించే ప్రయత్నం చేస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే చేస్తారు, అధికార పక్షంలో ఉన్నప్పుడు అదే చేస్తారు. దారుణమైన పదజాలాలు వాడతారు. సైకో దగ్గర నుంచి అనేక పదాలని వాడటం అన్నటువంటిది ఆ మీడియాకు కూడా కామన్ అయిపోయింది. బట్ అది మాట్లాడితే శృంగారం, ఎదుటి వాళ్ళు మాట్లాడితే వ్యభిచారం అన్నట్టు అయింది. ఇప్పుడు తాజాగా జర్నలిస్టులని అరెస్టులు చేసేటటువంటి వైనాన్ని నిలదీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇదివరకు కూడా నేను ప్రస్తావించాను. టీవీ5 మూర్తికో లేకపోతే ఏబిఎన్లో వెంకటకృష్ణకో ఇట్లాంటి వాళ్ళకి నోటీసులు ఇచ్చినప్పుడు తప్పని చెప్పాం. అంకబాబు గారి మీద కేసు పెట్టినప్పుడు తప్పని చెప్పాం. ఇవాళ రోజును కూడా వార్తకి సంబంధించిన తప్పు ఉంటే తప్పుని సరిదిద్దాలా, ఖండించాలి. ఖండించాక కూడా వాళ్ళు ఆ తప్పు ఒప్పని చెప్తే అప్పుడు ఖండించాలి తప్పించి కేసులు పెట్టి అరెస్టులు చేసి జైళ్ల పాలు చేయాలనుకోవడం. కేఎస్ఆర్ విషయంలో జరిగిన అప్పుడు కోర్టు తప్పు పట్టింది, అయినా ఇక్కడ మారకపోవడం అన్న అంశాన్ని జగన్ ప్రధానంగా ప్రస్తావించుకొస్తున్నారు. దళిత క్రైస్తవ మహాసభ నిర్వహించిన శ్రావణ్ కుమార్ మీద కేసు నమోదు చేశారు. అలాగే ఆంధ్ర, తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు ఎవరైనా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా మాట్లాడితే కేవీ రెడ్డి లాంటి వ్యక్తులను అరెస్ట్ చేశారు. మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద ముక్కుమ్మడిగా టీడీపీ, జనసేన నాయకులు దాడి చేశారు. అలాగే ప్రకాష్ రాజ్ ఏమన్నా సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఆయన మీద కూడా దాడి చేస్తున్నారు. అదే కదా ఇప్పుడు చెప్పింది. రెడ్ బుక్ రాజ్యం అనేది, రాజ్యాంగం అనేది జరుగుతూ ఉందని చెప్పడానికి ఎన్ని నిదర్శనాలు. ఈయన ఇక్కడ చేయడమే కాకుండా ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడెక్కడైతే, ఈయన ప్రాపకం ఎక్కడెక్కడికైతే పెంచగలుగుతాడో అక్కడికక్కడ పెంచి వాళ్ళతో కూడా చేయిస్తూ ఉన్నాడు అన్ఫార్చునేట్గా. అది ఫ్లైట్ ఆఫ్, అందుకనే చెప్పినా కదా హే రామ్ సేవ్ ఆంధ్ర అని. సార్ ఉండవల్లి